ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మహరి హరాయ త్రిగుణాత్మ్య సర్వగతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వలం వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఆగస్టు నెల 2026 కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, ధన బలం. మరి వీళ్ళు ఎన్నో డబ్బులు సంపాదించి ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పూర్తి చేసుకుంటూ పోతుంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. కొంత రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. మానసికమైన ఒత్తిడి, ఆందోళన, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పనికి పోయినా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో చాలా వరకు ఇబ్బంది పడుతూ మానసికమైన ఒత్తిడితో ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అభివృద్ధి, విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి వ్యవసాయంలో కూడా కొన్ని కార్యక్రమాలు, చేసే పనులలో కొన్ని అభివృద్ధి పొందటం, మరి చేసే విధానాలలో మీకు కొన్ని బ్రేకులు తగులుతుంటాయి. అన్నదమ్ముల నుంచి కానీ, అక్కచెల్లెల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. మరి పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తులు అనగా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా కొన్ని మార్పులు కొన్ని జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు ఊహించరు, అనుకోకుండా అది మీకు దగ్గరలోనే వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్, మీ ఐడియాలని ఎవరికి చెప్పిపోవద్దండి. పని కార్యక్రమం అయిన తర్వాతే వెళ్ళండి. పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, బంధువుకు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి మీ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల ముందుకు పోకుండా, వెనక్కి పోకోకుండా
బ్రేక్ అయిపోయి ఆగిపోతున్నారు. మీకు ఆ 3 గ్రహాలు మీ మీద నుంచి తొలగిపోవాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి. దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలంటే మీరు చేయాల్సింది నవగ్రహాల పారార్థన. నవగ్రహాలు తర్వాత మృత్యుంజయ హోమం. ఆ మృత్యుంజయ హోమాన్ని మీరు పూజా బలం చేసుకునేట్టుకైతే, అది మీరు ఒక శివాలయంలో కూర్చొని మీరు చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మీకు ఆరోగ్యము, ఆయువు, ఆయుష్, మనశ్శాంతికి పెరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి పొందే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళు కొన్ని తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఏర్పడుతుంటాయి. స్త్రీ విశేషాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోండి. స్త్రీ విశేషాల్లో ఏమి కాదులు అనుకుంటే, సీతమ్మ వల్ల రావణ బ్రహ్మ ఎలా ఎగిరిపోయాడు, స్త్రీ వల్ల ఎన్నో సమస్యలతోని పురుషులు ఇబ్బందికరమైన సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఆ స్త్రీ విశేషాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని పన్నిటికైతే మీరు మంచిగా ఉంటారు. మీరు ఒకరిని ఇబ్బంది పెట్టరు. మీరు ఇబ్బంది పెట్టకపోయినా స్త్రీ నుంచే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఆ స్త్రీ విశేషాల్లో అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. కాబట్టి మీ జాతక యోగములో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి యోగం కూడా కనబడుతుంది. అంటే లంక బిందెలు దొరికే అదృష్ట యోగం అంటారు. అది భగవంతుడు రాసి పెడతారు. అది ఎవరి పేరులో రాసి ఉంటుందో అది వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది. అది ఎవరు పడితే వాళ్ళు తోడుతుంటారు, ఫలాన్ దుక్కునుందని తోడుతుంటారు. కానీ వాళ్ళు ఎంత తోడినా ఏమీ దొరకదు. అది ఎందువల్ల వాళ్ళకి ప్రాప్తి లేదు కాబట్టి. మరి అదే వీళ్ళకి జాతక యోగంలో ప్రతిఫలం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఈ విధంగా చాలా మంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతో మంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతపడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.